హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ అండ్ హైప్స్ అయితే చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇద్దరు కొడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 30 అన్నమాట. ఇక అందరూ రియల్ స్టోరీ చేయమని అంటున్నారు, కొంతమంది కామెడీ సిరీస్ చేయమని అంటున్నారు. సో మాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు దోస్తులు. త్వరలోనే మీ ముందుకైతే మంచి కాన్సెప్ట్స్ తో వస్తాము, కొంచెం మాకు సెట్ అయిపోయినాక. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈ చిన్న మనవరాలు ఏం చేస్తాందే, ఏమున్నా ఇంట్లోనే బెడ్రూమ్ లోనే ఉంటది. మరెవరికన్నా ఉన్నదో బెడ్రూము లేదో. నువ్వు పిలిచి అడగపోయినావు మరి ఏం చేస్తాను బెడ్రూమ్ లా అని. నేను అడుగుతా, మళ్ళా నేను అడిగితే అన్ని తప్పు మాటలే మాట్లాడుతుంది, అంతా తప్పుగానే ఊహించుకుంటది. పిల్లలేటివాయే బయట ఆడతారు బాపమ్మ, పిల్లలతోటి కట్టం ఉన్నది. నా లెక్కనే సుండి. ఎందుకే ఏం చేసిర్రు, దారి పొట్ట పోతా అంటే అది కావాలంటారు, ఇది కావాలంటారు, ఆ న్యూస్ పేర్నాల పెడతారు, ఈ న్యూస్ పేర్నాల పెడతారు. అబ్బో నేనే అంటే నాకంట సుండులు మోపైర్రు. ఇక అట్లనే ఉంటాయి అలా గుణాలు. అబ్బో నన్ను మీరు భలే పరిశాన్ చేసిర్రే నిన్న. అయితవాయగాని నాకు కొద్ది భయం కాలేదు తెలుసా. నిజంగానే ఏదన్నా పట్టింది కావచ్చు అని నాకు పిత్తులు పడ్డాయి. నాకే పిత్తులు పడతానే అంటే మా అల్లుడు నోరు తెరిచి అట్లనే చూస్తాడు, కుయ్యమంటలేడు కుట్టుకోమంటలేడు. నాకు కూడా భయం అయింది అత్త. మావయ్య నువ్వైతే నోరు తెరిచినావు కదా నిన్న మేము చేసిన కథకు. అత్త కోడలు కలిసి గట్లా ఆగంజి ఎత్తిరి మమ్మల్ని. రాత్రి రాజు చెప్తే కొద్ది నవ్వుడు కాదు, భలే చేసిరిపో మీకు గట్టెట్లా ఏ బుద్ధి అయిందే అని. అమ్మమ్మ గట్టిదయ్యేపటికే ఆయనతో నోరు తెరిచి సప్పుడేకున్నది కానీ ఇంకోళ్ళు గుండె ధైర్యం లేనోళ్ళు అయితే సచ్చే పీకుదురు అని అన్నారు. నన్ను తింటావానయ్యా? తింటా. నువ్వు ఎత్తపా మావయ్య. రా బిడ్డ ఎద్దు. అవ్వా కూర కమ్మగుంది ఎదురయ్యల్లా. అన్ని కమ్మనే ఉంటే బిడ్డ, అండినాక పెట్టినాక అన్ని కమ్మగుండకపోతే ఎట్లుంటాయి? ఫోన్ వస్తుంది కదా. హలో ఏపించుకుంటాం. వాడి వాడే మొత్తుకుంటాడేమే అవ్వా. నేను ఏపించుకుంటామన్నా కూడా కయ్య అంటాండి ఎక్కడ చేసా. ఏంటిదే ఏపించుకునేది? బ్యాలెన్స్ వాడెవ్వడు అసలు చేసినోడు, అడా ఫోన్ కంపినోడు. ఏం కంపెనీ ఏం కథ, వాడు నీకెందుకు ఫోన్ చేయాలి, వాడు నిన్ను బ్యాలెన్స్ ఎందుకు వేసుకోమనాలి. అయ్యో నీ అవ్వ, బ్యాలెన్స్ అయిపోయే ముందు చెప్తారే బ్యాలెన్స్ వేసుకోమని. అంతా అట్టిగానే ఆడెవ్వడో వాడి 4 దులిపి ఇసిపెట్టక వాడు బ్యాలెన్స్ వేసుకోమన్నట, ఇది వేసుకుంటదట. మరి ఏం కథ నడుస్తుందో నాకు అర్థమే అయితలేదు. అవ్వా నీ దండం పెడితేనే గట్టిగా మొత్తుకోకు. మీ అల్లుడింటే నిజంగానే ఎవరితోటో మాట్లాడుతుంది అన్నట్టు అంటాడు. నువ్వు బాలే ఉన్నవేంటి అవ్వా, నీకు చదువు రాదాయే మన్ను రాదాయే. బ్యాలెన్స్ వేసుకోమంటారు, ఇంకేమో వేసుకోమంటారు, పైసలు తీసుకుంటారు. నీకు తెలియదే బిడ్డ. ఓ నీకు బాగా తీగ, నీకు బాగానే తెలుసా అని నాకు చెప్తాను. నువ్వు బాగా చూసినావా, మంచి మాట చెప్తే మళ్ళా నా వీడికే మొత్తుకుంటావేమే బిడ్డ. నీకు ఏడా పని లేదా? ఏమున్నా నా బిడ్డను కొట్టుకుంటానే ఉంటావు నువ్వు. అరుపు జర్తే మళ్ళా ఉచ్చవాడాలే. ఏమనుకుంటానవో? శ్వేత గట్లా పడుతుంది. ఇంకేమన్నా తెలుసా? వాడు చిన్నోడేనాయే, ఈమె కొట్టండి వాడు ఎందుకు వీక్తాడు? రోజు చూస్తున్నా ఏమున్నా జుట్టు వీక్తుండు. జుట్టు వీకితే ఎట్లా నొత్తది? అదంతా నొప్పికి రాదా అక్క? నువ్వు కూడా భలేనికి
కొట్టుమని చెప్తున్నానా? వానికి తెలుసా ఏమన్నా? తెలియకనే కదా కొట్టిండు. ఏమైందే? ఓరి జుట్టంతా వీక్తుండు రోజు. మరి జుట్టును చూస్తే ఏమనిపిస్తాందో? ఉంచుతాడా లేకపోతే ఊడవీక్తాడా జుట్టును? అంటే ఏమన్నట్టు నా కొడుకు నీకు ఎట్లా కనిపిస్తాడు? ఆడు చిన్నోడేనాయే? చిన్నారి ఫస్ట్ నువ్వు కొట్టినవా తమ్ముడా? నీకు భయం లేదా కొంచెమన్నా? కొట్టు మరి ఒకసారి కొట్టు కదా నువ్వు. అన్నేమన్నా నా భర్త ఏమన్నా నేను సపరేక ఊకుంటా, కానీ నా పిల్లగాని జోలికి వచ్చే వరకు నా పిల్లగాన్నేమన్నా అంటే మాత్రం నేను అస్సలకే ఊరుకునేదాన్ని కాదు. అర్థమైతుందా? వాడు చిన్నోడు, వానికి తెలియదు. అంటే నేనేమన్నా కావాలని అన్ననా? నా పొల్లను కొడుతుండని అన్నా, లేకపోతే నేను ఎందుకంటా? అందుకే ఆడకే ఆడకే ఆయనతోటి ఆడకే కొడతాడే అని చెప్పిన. రోజు చెప్తాన్నా, ఇంటన్నవా? ఇప్పుడు మంచిగున్నదా? మనమే కొజ్జోళ్ళం. ఇప్పుడు మేము అన్నమా అట్లా? ఎందుకు శ్వేత అట్టిగా నోరు వారేసుకుంటావు నువ్వు? చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు? 30 ఏళ్ళు ముడ్డి కింద పెట్టుకున్నోనికే తెలుస్తలేదు, గా పోరగాళ్ళకు ఏం తెలుసు అని మీరిద్దరు లొల్లి పెట్టుకుంటుర్రు. అవసరం లేదు. ఇప్పుడు నేను అన్నదే తప్పైంది. ఇప్పుడు నా బిడ్డను కొట్టినా జుట్టు వీకినా ఏదనద్దు, చూసుకుంటా ఉండాలి. అప్పుడే మంచోళ్ళం కదా. పోరి నువ్వు విట్రా, నీ సంగతి చెప్తా. నువ్వు విట్రా, నువ్వు ఇంకోసారి ఆడదు ఆగు. అట్లా అంటానవేంది అసలు నువ్వు? ఏం తెలుసు శ్వేత గంత సీరియస్ అవుతున్నావు? నువ్వు ఏం మాట్లాడకక్క. ఇప్పటికి ఎన్నో సార్లు చూసినా, అర్థమైతుందా? ఊకే కొట్టుడు గిచ్చుడు జుట్టు వీకుడు అవసరమా? మేమేమన్నా ఎట్లా కనిపిస్తున్నాం? ఓ బొమ్మ, వాళ్ళు పిల్లలే, వాళ్ళు కొట్లాడతారు. కాసేపు అయినాక అక్క అని వీడు పిలుస్తాడు, తమ్ముడు అని ఆమె పిలుస్తుంది. ఎందుకే మీకు లొల్లి? ఇప్పుడు నేను అన్నందుకే అత్తమ్మ లొల్లి. నువ్వు వచ్చే వరకు పోరన్ని ఒక్కడు ఉతుకుతా ఉచ్చబడుతుంది అని అంటుంది. ఆ మాట ఏమన్నా కరెక్టేనా అత్తమ్మ? ఒకసారి నువ్వే చెప్పు. నాకు ఎట్లా అనిపిస్తుంది నా కొడుకునట్లు అనేసరికి? నేను ఎప్పుడైనా ఆమెను ఏదైనా గిట్ల పిల్ల అని కూడా అనా. కొడుకు నాసుంటిది పోడడు గీరడు అని అంటుంది. నువ్వురా నేను అన్నదే తప్పొచ్చింది. కొట్టింది వేయింది, జుట్టు వీకింది వేయింది. కొట్టండి ఆయన కొట్టేటోడా, ఆయన వీకెటోడా? ఫస్ట్ నీ బిడ్డకు చెప్పుకో బుద్ధి. పెద్దది కదా, వానికన్నా తమ్ముడిని కొట్టద్దు తిట్టద్దు అని చెప్పుకో. వీమే ఆన్ని కొట్టకపోతే వాడేమో అది కాడు, కొట్టడు తిట్టడు. వాడిని ఎవరన్నా గెలుపుతారే వాడు కొడతాడు. ఏమో ఊకుంటున్న కొద్దీ బాగా మాట్లాడుతున్నావు. నా పిల్లగాని జోలికత్తే మాత్రం నేను ఊకుండేదాన్ని కాదు. పోని 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 చిన్నది కదా అని అనుకుంటా అంటే ఓర్ని అవ్వ సీట్కి మాటికి నా పిల్లగాన్ని తిడుతున్నావు. నేను రాజుకు వచ్చినాక ఎప్పుతావు ఏమనుకుంటారో చెప్పు. భయమా? నేనేమైనా చేసింది తప్ప చెప్పు. ఈ చిన్న చిన్న ముచ్చట్లు మొగళ్ళ దాకా పోయి పెద్దగా వేసుకున్నాడు అవసరమా అనే? శ్వేత, నీకు నోరు ఇంత అంత లేదేమే? ఎవరితో ఎట్లా మాట్లాడాలనేది తెలియదాయే? ఇంటికి పెద్దదాయే, ఆళ్ళని పట్టుకొని గట్లా అంటావా బావ కొడుకును? ఆ బిడ్డ జోలికత్తే ఎవరని చూడ నేను. ఎవరినైనా అంటా. ఇట్రా నువ్వు నడు. చూసినవా అత్తమ్మ ఆమె మాటలు? వింటానవా? పోనీ తీయేదానికి ఓపిక లేదు, నీకున్నంత తెలివి లేదు, నీకున్నంత ఓపిక లేదు. ఒర్రుకోని అని సపరేక ఇచ్చి పెట్టాలి కానీ నువ్వు పట్టించుకోవద్దే. అట్లనే అని ప్రతి విషయంలో నేను వదిలిపెట్టుకుంటా అత్తున్నా. పోనీ ఆమెకు తెలియదు కదా అని ఇక నేను అట్టిగా వదిలిపెడుతున్నా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరుకుంటారు? ఆడోళ్ళ ముచ్చట్లు ఆడోళ్ళ వరకే ఉండాలే, మొగోళ్ళ దాకా పోవద్దు. మళ్ళా వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఇంకేదో అనుకొని మళ్ళా పెద్ద పెద్ద లొల్లీలు అవుతాయి. పోనీ తీయి. ఎవరనా అని ఎవరు కొట్టిరు ఫస్ట్ చెప్పు. అట్లా వీకద్దు, కొట్లాడొద్దని నీకు చెప్పిందా లేదా? నువ్వు ఇప్పడుసుంది ఆమెతో ఆడాలే, నీ సంగతి చెప్తావు బిడ్డ. ఇద్దరం ఆడుకుందాం తీయ్యా. అయ్యో పిల్లగాడి దెబ్బకే ఊరికే దానికి భయం అని ఎంత భయం నుంచాలో నేను అంత భయంలా మా ఉంచిన. చూసినావా ఎట్లా అంటుందో? భయం నుంచవా చెప్పవా చెయ్యవా అని మాట్లాడుతుంది. అబ్బో ఆమె కాంత ఉంచింది కావచ్చు భయంలో. ఏది మరి భయాలా ఉంచితే? పోనీ తీయలత సపరేక ఉండు. ఏదున్నా పని విషయంలోనైనా వంటలైనా ఏదైనా నేను పెద్ద
పెద్దదాన్నని అన్ని మీదేసుకొని చేస్తున్నా. ఆమెను ఒక్క రోజన్నా ఏమన్నా మాట అన్ననా అత్తమ్మ? నువ్వు చూస్తున్నావు కదా ప్రతిదానికి ఇట్లా అనుకుంటా లొల్లి పెడతా అంటే నేను కూడా ఎంత కనుక్కోవాలి. పడుతుంది చేయకుంటుంటేనే తెలుస్తుంది ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. అన్ని మీదేసుకొని చేస్తే బాగా బలుపులు వచ్చి మాట్లాడతారు. ఇది ఎవళ్ళంటాందే? నన్నంటాందా దాన్నంటాందా అందరినంటాంది. అన్ని మీదేసుకొని చేస్తుంది కదా ఇక ఇప్పడుతుంది చెయ్య అన్నట్టు రివర్స్ లా చెప్పుతాందే బిడ్డ. నీకు తెలివి తక్కువ ఆకలి ఎక్కువ, నీకోటి అర్థమైతుంది ఓటి అర్థం కాదు. ఇక నువ్వే నెత్తి మీద వేసుకొని అన్ని పనులు ఎయ్యి. ఆ కోడలకు నొయ్యకుంటా ఈ కోడలకు నొయ్యకుంటా ఎయ్యి. నువ్వు బిడ్డకు నొయ్యకుంటా నువ్వు వేయాలనే అవ్వా. అవు నేను రోజు రోజుకి ఇంకా పడుతుందాన్నే కాబట్టి ఇంత అంతదానికి అంత పెద్ద లొల్లి పెట్టుకున్నారేమే. ఏమో తీయే లొల్లి కైగిదాలుగా అట్లా పోయత్త ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేదు మన లేదు. వెళ్ళిపోతానమే నాకు పిసరెత్తది ఉండు. ఇద్దరు కోడలను ఓదార్చిపోయే బిడ్డ నేను అట్లా పోయత్త. ఈ పిసలేటో పోతుంది నేను వంట జరసేపు ఎవరి పొరగాలని వేసుకొని వాళ్ళు వంటరు. ఇక లొల్లి అయింది కదా ఇంత చెరోడు చంపుకుంటారు పంటరు. పంట దాని లొల్లి తక్కువ అవుతుంది. నేను కూడా కోసేపు వంట అంతా ఐరింపులు వస్తానే నిద్ర వచ్చి పాడైతుంది. ఏవురా తిరుపతి, ఏటు పోతాన్నావురా? ఊర్లున్నవా లేకపోతే ఊరవుతరా ఉంటానవా? కంటికి అననే పడతలేవు. ఏం చెయ్యాలే ఇక ఇంటికాన్నే ఉంటానా గాని బయటకు వెళ్తలేను. ఏదన్నా ఎవడన్నా పనికి వెళ్తానేమో పోతానా, లేకపోతే ఇంట్లోనే వంటానా సాతనై పాడైతలేదు. మరి పెగ్గెట్లేస్తానవురా? ఎగ్గు లేదు గిగ్గు లేదు. సాయంత్రం పూట అటు మోకై పోతే ఎవరన్నా ఇంత దాగంగా గిలాసల పోతే అదే గుట్టుకుమారి మింగుతానా అత్తానా పంటానా ఇక పింఛన్తోటే బతుకుతానా. అవురా వారి మరి లగ్గం చేసుకుంటే ఏమవురా? నాకు వెనక ముందట ఏమున్నది? వెనక చూస్తే ఆస్తి లేదాయే, ముంగడ చూస్తే పని లేదాయే. నాకెవళ్ళు ఇస్తారు పిల్లను? అంతేనా? ఈ ముసలిది వస్తుంది కదా తీట ముసలిది, దీన్ని మందలియకుర్రి జరా మరి. తిరుపతి అవ్వా దీనికి బుక్ అయితిగా పనికోతానా? ఏం పీకుడు పని చేస్తావు? ఇంట్లోనే తినుకుంటా వండబడితివి మళ్ళా పని చేస్తానవాడ పని. నువ్వు చూస్తానవా నువ్వు ఏ పని చేసేది ఏం కథ అనేది? నువ్వు తెలివంది పీకంది ఎందుకు కొడతావు? చూడు బాడుకోకు బగ్గనే మాటలు వస్తానే నేనెందుకు కొడతానరా? మాట్లాడతా అంటే కూడా కొడుతున్నాను అనిపిస్తుందా నీకు? మాట్లాడతాను వెనక కూర్చొని సప్పుడు చేస్తలేవు. ఏం సప్పుడు చేయాలి? ఓ పల్లె ఉండు గంట పట్టుకొని డిమ్మ కొట్టాలా ఏంది? పల్లె ఉండు గంట ఎందుకు? ఓ కైట పట్టుకొని ముడ్డి మీద డిమ్మ కొట్టుకో. భలే ఉన్నావు. ఎందుకు ముడ్డంతా ఉబ్బడానికా? మరిగా ముగ్గురు మంచిగానే ఏరిర్రు. ఇక పెగ్గుల గురించేనా మీరు మాట్లాడుకునేది? నీకింత పోయమంటావా లచ్చావా? నాకెందుకు? నేను పెగ్గు తాగేది ఉంటేనా మొత్తం మీ అందరికి రోజు అయిపిద్దును. మరి తాగవు కదా ఇయ్యల్లది అయిపిస్తే ఏమైతాంది? అబ్బో పీసినారి సంఘానికి అధ్యక్షురాలు మనకు దాయిపిత్తదా? బాడుకోవు నేను ఎట్లా కనిపిస్తారా? నువ్వా పీసినారి సంఘానికి అధ్యక్షురాలు లెక్క కనబడతావు. నీ లగ్గం చేస్తా నేను. నరసవన్న అప్పుడో ఇప్పుడో అదొకటి ఇదోటి పెడుతుంది, ఏదన్నా తినుమని ఇస్తుంది, కొనుక్కోమని పైసలు ఇస్తుంది. గాని నీకైతే ధైర్యం రాదు. బిడ్డ ఇస్తేంది నేను ఇస్తేంద్రా ఎవరిచ్చినా మాది ఒకటే అన్నట్టు. పో నువ్వు పోయే పనికైతావో. ఈ ముసల్దాన్ని చూస్తే బండకే చూతుక బుద్ధి అవుతుంది. ఇంటికి పోతేనైతే మొత్తం చీప్ గా తీసి పారేత్తదే. ఇంటికి ఎందుకు పోడు మరి నువ్వు? ఓ తాత తిన్నావా? తిన్నా నానమ్మ ఏం కూర వండిందే? తినకపోతే ఇట తినిపో. అమ్మ బెండకాయ చారు వేసింది. తిన్నా. నానమ్మ ఇలా టమాటా అండి గుడ్లుడికేసింది. నీకోటి ఉంచింది పో బంటయ్య తిరుపో. అప్పుడే చెప్పు బంటయ్య వచ్చి తింటాడు అని అన్నది గాని ఇక నేనే రాలేదు. నాకు అద్దే ఇప్పుడు. నేను ఇంతకు ముందే బెండకాయ చారుతోటి మంచిగా తిన్నా. ఓ పిల్లగా లగ్గం చేసుకోవు మాకు దావత్ ఇయ్యవా ఏంది? కంటే ఏ పెద్దోనివి నువ్వు ఉండంగా నాకు లగ్గం ఎందుకే తిరుపతి మామ? నువ్వైతే వేసుకోలేవు, నువ్వు వేసుకున్నాక ఏం చేసుకుంటా?
నాకెవరు ఇస్తారు ఎవరు ఇయ్యరు ఇయ్యరే అందం సందం అన్ని ఉన్నాయి నీకెందుకు ఇయ్యరు నన్ను ఎవరు మెచ్చరు తీ బంటయ్యా అయ్యో అవు మరి అరేది తాత ఇంటికి పో బాసేపు కూసోకు నువ్వేటి పోతానవు బిడ్డ? నేను అట్లట్లా తిరిగి నానమ్మ దగ్గరకు పోతా సరే పో. అవు మల్లయ్య మరి చేయరా లగ్గం చేస్తాం, పిల్ల దొరకద్దా? వాళ్ళని దొరికినాక చేస్తారు కావచ్చు, నాకెవరిక వాళ్ళు చేసేది చేసుకునేది. రమ్మంటే పోవాలి, ఇంత బుక్కడంత తినాలి, రావాలి గంతే. అయ్యో అంతేనా మరిగా నేను చూడు బాయ్ ఏంద్రా తల బాగా నొత్తాంద్రా వారి. దేనికిరా రాత్రి అంతా నిద్రపోలేదు ఏంది ఏ కాదురా ఈ మధ్యలో ఎందుకు బాగా తలకాయ నొప్పి ఎత్తాంది. దావకల నన్న జూ పెట్టుకోవాలరా, ఏమైతుందో అని భయం అయి పాడైతాంది. నీకేం కాదురా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా అవు గడ బింగో కొనుక్కుంటా 5 రూపాయలు ఇరా చిల్లరున్నాయి కదరా అంటేనే చిల్లర మా అవ్వకి ఇయ్యాలే లెక్క అడుగుతుంది అన్నోనివి. నా ప్రాణానికి నువ్వు ప్రాణం ఎత్తావు, ఎందుకు రాన్ని బాతకాలు కొడుతావు? మంజుల 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 నా మనసు నీకు ఇత్తినే మంజుల ఏ ఊరు మంజులకిత్తివి, ఏ పల్లె మంజులకిత్తివి? పాట పాడతానా పాట ఏం పాట పాడతారు? మీ అసొంటోళ్ళు ఎవ్వరినైనా పాడతారు, ఇక పడసు మీద ఉన్నోళ్ళాయే. అయితవాయ్ గాని ఎటు పోతాను అట్లా అట్లా తిరుగుతాన్న వాడకొట్ల పొంటి. ఎందుకు ఏం పని లేదా నీకు? నీకు ఉన్నదా? నీకు లేదు, నాకు లేదు, ఇద్దరికి లేదు. మీరు తిరిగినట్టే నేను తిరుగుతా. కోటేడి కరబాసు, కరబాసుకు పెళ్ళి అయితాందా? ఈ చూసి రాకపోయినావు ఆ పోతా, నా దోస్తా మీ దోస్తా. ఏమవుతాయి కూరగాళ్ళకు బగ్గ బల్బులు వస్తానయి. ముసల్లాన్ని ఎందుకు గెలికినవురా? అట్లనే గెలకాలరా నీకు తెలియదు అరబాసగం దగ్గర కోదాం పారా ఈ మధ్య బాగా రంది కొద్దీ ఉంటాడు వాని పట్టుకునేటన్న వీకి ఆయనత వాని మనశ్శాంతి కలిగించేటట్టు చేద్దాం. ఏ నేను రానురా వారి, నేనత్తే మళ్ళా కర్ర తత్తే అది ఏందో ఏందో అనబెట్టే. అది రాదు పాయిగా ఏ ఏందో ఏమో దారా. అయ్యో లతకు ఏమైంది? 7 గంట టైంలో ఇప్పుడు వన్నది. ఎప్పుడైనా ఇప్పుడు పండుకోదు కదా. చిన్నోడు కూడా పండుకున్నాడు. ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దంగా ఉన్నారు. వీళ్ళందరికి ఏమైంది? ఏ లత, లత ఏమైందండి? వచ్చిర్రా? వచ్చినా గాని 7 గంట టైంలో పడుకున్నవేందే? గట్టిగానే పడుకున్నా, సాధన అయితే లేదని పడుకున్నా. ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు గాని అందరూ ఎక్కడక్కడ కామ్గా ఉన్నారు. మరి ఏమన్నా అయిందా ఏందని నాకు భయమైంది. ఏం కాలేదు, ఏమైతది? చిన్నోడు అన్నాడు మరి ఇప్పుడు గట్టిగానే అన్నాడు. ఇప్పుడు పడుకోడు కదా అని నచ్చేసరికి డాడీ డాడీ అని ఎదురుగా తిరుక్కుంటా ఉరుక్కుంటా అత్తడు. ఇప్పుడేమో కుయ్యలేదు కుట్టుకులేదు. దెబ్బలు అయినాయి అందుకే పన్నాడు. దెబ్బలు కాకపోతే పింగిడి బింగిడి ఆడేటోడు గాని ఇక దెబ్బలైనాయి. ఎందుకు కొట్టినవే? వాణ్ణి నీకు కొట్టకుమని చెప్పిన కదా, ఎందుకు కొట్టినావు? అన్ని సుండి సుండి పనులు ఎత్తే కొట్టకపోతే ఏం చేస్తారు? ఎంతకని ఊకే, అందుకే దెబ్బలైనాయి. ఆ ఏషాలు వేయకు నువ్వు. ఇంకోసారి కొట్టకు నా కొడుకును, అర్థమైందా? ఓ సాల్తి గౌరవం. యా దోస్తులు చూసిర్రా? మరి రేపటి వీడియోలో చిన్న కోడలు ఏం చెప్తుంది మరి? మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూద్దాం దోస్తులు. ఇక ఇప్పుడైతే టైం లేదన్నమాట, అందుకే వీడియో తక్కువ వచ్చేసింది. చిన్న చిన్న వర్క్స్ ఉండడం వల్లనైతే వీడియో చేయడానికి అయితే టైం లేకుండా పోయింది, అందుకే లేట్ అయిందన్నమాట. చిన్నగా అయిపోయింది వీడియో. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.